ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం మేడం ప్లీజ్ మేడం బ్యాక్ పైకి లోగో పడు అందరికీ నమస్కారం. మరొక దురదృష్టకర సంఘటన ఇంకా మనం ఎసెన్షియా ఫార్మాకి సంబంధించి ఇంకా మరొక ముందే మరొక దురదృష్టమైన సంఘటన మనకి జేఎన్ ఫార్మాసిటీలోని సినర్జిన్ ఫార్మా కెమికల్స్లో నిన్న రాత్రి 12:30కి బి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది. ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అనే ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఆ కెమిస్ట్ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర 5 సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్ వర్క్ చేస్తున్నాడు. ఆయన రాజామికి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి కెమికల్ మిథనాల్లోనే ఆ లెసిట్రాన్ అనే కెమికల్ యూజ్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట. ఒక 900 kgs దాన్ని అందులో మిక్స్ చేయాలి. అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే. కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హ్యూమన్ ఎర్రర్, అది కొంచెం ఇలా దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం. అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్ సింగ్ అదేవిధంగా వైబోన్ కోరా, రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన 3 అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈరోజు మనకు హాస్పిటలైజ్డ్ అవ్వడం అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఎవరైతే వైబోన్ కోరా ఉన్నాడో అతనికి 90% బర్న్స్ అయిపోయినాయి, గుళ్ళంతా కాలిపోయింది. మిగతా వాళ్ళందరికీ కూడా 60% బర్న్స్ అయినాయి. ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడాము. మెరుగైన వైద్య సౌకర్యాలన్నీ కూడా కల్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికే కలెక్టర్ గారు అదేవిధంగా అనకాపల్లి జేసీ గారు కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి పంపించి హాస్పిటల్లోని మెరుగైన వైద్యం అందించడానికి పర్టికులర్గా వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేము. ఈరోజు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి
అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి మీ అందరినీ కూడా నేను చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పి చెప్పడమే కాదు, పాప సూర్యనారాయణ అనే వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈరోజు 2 రోజులు లీవ్ పెట్టుకొని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈలోపు ఇలా జరిగింది, నేను ఉంటానో వెళ్తానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమీ చేయలేం. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వాట్ ఎవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈరోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎవరు చేసిన పొరపాటు, ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి. సో నేను అదే చెప్తున్నాను, ఇమీడియట్గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకొని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము. అది గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా, ఇండస్ట్రీలు వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పనిచేసినా కూడా లేబర్కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్కి ఉంది. ఈరోజు దాని పూర్తి బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే వీళ్ళందరి చేత మీటింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాళ్ళు రన్నింగ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా రన్నింగ్లోకి వెళ్తారు. వాళ్ళు ఏమాత్రం తీసుకోకపోయినా ఇమీడియట్గా ప్లాంట్ని కూడా కాసేపు వాళ్ళని ఆపుతాం. ఎందుకంటే ఒకటి చాలామంది అనుకోవచ్చు, ఇండస్ట్రీస్ చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తారు, అలాగని చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేసుకుంటామంటే వీల్లేదని కూడా నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇందులోనే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇండస్ట్రీస్ ఎవరైనా కూడా ఈరోజు ఇండస్ట్రీస్ ఎవరైనా నెగ్లిజెన్స్గా ఉన్నా అది హ్యూమన్ ఎర్రర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఎర్రర్ అయినా కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వీలైతే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇటు సేఫ్టీ మేనేజ్మెంట్కి కానీ అక్కడ మినిమం మీరు అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇందా కలెక్టర్ గారు చెప్తున్నారు, అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియా ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించా. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్లో ఉన్న సేఫ్టీ మేనేజర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నావు అంటే డిప్లొమా. ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి నీ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని, అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియా ఫార్మాకి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు ట్రేస్ అవుట్ అవ్వట్లే. అంటే అలాగని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసు కూడా ఫైల్ చేస్తాం, దొరుకుతారు, వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికీ, ఇమీడియట్గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకే వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సింది ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకుని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం, ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదని చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రొడక్షన్కి కానీ దేనికైనా కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా గమనించండి. ఎవరైతే నలుగురు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని మన ప్రాణాలతో తిరిగి చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఆ దేవుని కూడా కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలది, ప్రభుత్వాన్ని కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. అదేనండి, సేఫ్టీ ఆఫీసర్స్ ఉండడం కాదండి, నేను ఏమంటానంటే నిజంగానే సేఫ్టీ ఆఫీసర్ ఉన్నా వాడు ఎక్కడో బయట కూర్చుంటాడు.
నేనేమంటానంటే సేఫ్ లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు ఆ లేబర్కి ఇవ్వట్లేదు, ఆ ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వట్లే, ఆ కెమిస్ట్రీకి ఎందుకు ఇవ్వట్లే, దేనికి నెగ్లిజెన్సీ? ఒక చిన్న డ్రాప్ చాలు కెమికల్ ఫ్యాక్టరీస్లో క్లెయిమ్ అవ్వటానికి. సో నేనేమంటానంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సూట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక మనిషిని ఎక్కడో నమ్మి ఉద్యోగాన్ని పంపించిన కుటుంబం మనం ఎక్కడికి పంపించేటప్పుడు అంటే ఇంతకుముందు బోర్డర్ లైన్లోకి పంపించేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు దండం పెట్టుకుని పంపించేవారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలకు వెళ్ళడం అన్నది తప్పక, పూట గడవక కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సేఫ్గా వస్తారో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. అవసరమా మనకి? ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోకపోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యానికి. ఇంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ఇంతమంది 120 మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారంట ఒక షిఫ్ట్కి. ఆ ఫ్లోర్లో ఆ 120 మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో మేమేమంటామంటే కంపల్సరీ ప్రతిదీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాము. డీటెయిల్గా అందరితో చర్చించి వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి వాళ్ళతో ట్రైన్ అప్ చేసి అవన్నీ ఉన్నాయో లేదో, ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయో లేదో మాత్రం కంపల్సరీగా సెక్యూరిటీ ఆడిట్ చేస్తాం. ఇదే మెయిన్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే యజమానులు అలా తయారైనాయమ్మా. నేనేమంటానంటే ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు, మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దని కోల్పోతున్నప్పుడు బాధపడదా? దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలని ప్రిపేర్డ్గా ఉండాలి యజమాన్యాలు. అంతే తెప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు ఈ రోజుల్లో. కంపల్సరీగా మాట్లాడతామండి. ఇప్పుడు ఎక్స్గ్రేషియాలకు సంబంధించి అంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైద్యం చేయిస్తున్నారు, వైద్యం పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నది కూడా మేము అనౌన్స్ చేస్తాం. అది ఏమండి మీకు విషయం చెప్పనా అంటే మొన్న జెసికా అని ఒక అమ్మాయి చాలా క్రిటికల్గా ఉంది, ఆ విషాహారం తిని అన్నారు. మన పరిస్థితి ఏంటంటే డాక్టర్స్ చేయాల్సిన పని డాక్టర్స్ చేస్తున్నారు. ఆ రోజు ఆ అమ్మాయిని మళ్ళీ లైవ్లో చూస్తామా లేదా అని నేను గబగబా వెళ్ళి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అఫ్కోర్స్ దేవుడి దేవుళ్ళు అమ్మాయి బతికింది. ఆ రోజు మనకు చాలా ఇబ్బంది అని పెట్టిన పరిస్థితుల్లో బతికింది అమ్మాయి. మనం చెప్పలేం, దేవుళ్ళు ఏం కాదు కదా. మనం కోరుకునేది ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు మంచిగా బయటికి రావాలని కోరుకుందాము. అన్ఫార్చునేట్ మనం దానికి జరిగిద్దండి. రెండోసారి కూడా అదే జరిగింది అనుకోండి, మేము ఎందుకు కూరుకుంటాం? ఇప్పుడు ఒకసారి జరిగింది అది యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండోసారి జరిగితే డెఫినెట్గా నెగ్లిజెన్సే కదా, మేము ఎందుకు కూరుకుంటాం? ఒకే సంఘటన ఒకే కంపెనీలో రిపీటెడ్గా సంఘటనలు జరిగితే కనుక కంపెనీ ముయ్యడానికి కూడా మేము ఎక్కడ అనగాడం. అందుకే మేము ఇమీడియట్గా మండే అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి, సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళాల్సిందే. సేఫ్టీ ఆడిట్ వైఫల్యం కాదండి, సేఫ్టీ ఆడిట్ ఎక్కడ జరిగింది? పోనీ సేఫ్టీ ఆడిట్కి 5 సంవత్సరాల్లో పలానా కంపెనీలో జరిగింది అనుకోండి. సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది? ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు? ఎవరు పర్యవేక్షించారు? ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. కొంచెం చూద్దాం, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం మాట్లాడతాడో ఏమి ఇస్తాడో చూడాలి కదా, చూద్దాం. సాయంత్రం మాట్లాడతాం దాని గురించి.